ప్రపంచ క్రికెట్లో ఎప్పుడెప్పుడు క్యాలెండర్లో ఈ మ్యాచ్ తేదీ కనిపిస్తుందో అప్పుడే అభిమానుల గుండెల్లో గడియారం మోగటం మొదలవుతుంది. అది సాధారణ పోరు కాదు, అది భావోద్వేగాల భూకంపం. అది కేవలం బ్యాటు బాలు మధ్య పోటీ కాదు, రెండు దేశాల గౌరవం మధ్య ఢీ. అవును, భారత్ వర్సెస్ పాకిస్తాన్ అంటే అదే ఉత్కంఠ, అదే ఉద్రేకం, అదే ఉత్సాహం. ప్రపంచ కప్ వేదికపై ఈ రెండు జట్లు తలపడితే స్టేడియంలో కూర్చున్న వాళ్ళకే కాదు, టీవీల ముందు కూర్చున్న కోట్లాది అభిమానుల గుండెలు ఒకే రీతిగా కొట్టుకుంటాయి. ఒక్కో బంతి పడినప్పుడల్లా ఊపిరి బిగబట్టే క్షణాలు, ఒక్కో వికెట్ పడినప్పుడల్లా పండుగ వాతావరణం. ఇదే ఇండియా పాక్ మ్యాచ్ ప్రత్యేకత. ఈసారి కూడా అచ్చం అదే జరిగింది. అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఉత్కంఠ తారస్థాయికి చేరగా, మైదానంలో మాత్రం టీమిండియా అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. బౌలర్ల అగ్ని కణాలు, ఫీల్డర్ల పట్టు, ఆటగాళ్ల పట్టుదల ఇవన్నీ కలిసి మరో చారిత్రక విజయానికి నాంది పలికాయి. ఇంతకీ ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏం జరిగింది? ఎక్కడ మ్యాచ్ టర్న్ అయింది? భారత్కు శివరాత్రి, పాకిస్తాన్కు కాళరాత్రి. పాకిస్తాన్పై భారత్ విజయ దుందుబి. పాకిస్తాన్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే ప్రతి భారతీయుడి గుండెలో ఒక ప్రత్యేకమైన ఉద్వేగం ఉప్పొంగుతోంది. అది కేవలం ఆట కాదు, అది భావోద్వేగాల సంగమం. ముఖ్యంగా ప్రపంచ కప్ వేదికపై ఈ రెండు జట్లు తలబడితే ఆ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. సాధారణ మ్యాచ్లతో పోలిస్తే ప్రపంచ కప్ పోరాటం అంటే అభిమానులకు మరింత గౌరవప్రదమైన విషయం. అందులోనూ టీ20 ప్రపంచ కప్ అయితే మాటలు అవసరం లేదు, క్షణాల్లో ఆట మలుపులు తిరుగుతాయి. ఒక బంతి మ్యాచ్ గమ్యాన్నే మార్చేస్తోంది. అలాంటి వేదికపై భారత్ పాకిస్తాన్ను భారీ తేడాతో ఓడించడం అభిమానులకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. కొలంబోలో పాకిస్తాన్ జట్టు జరిపిన మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు దుమ్మురేపారు. బ్యాటింగ్లో సత్తా చూపించారు, బౌలింగ్లో పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూకుడు కొనసాగించారు. ఆడుతోంది కొలంబో మైదానం అయినప్పటికీ స్వదేశంలో అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు క్వాలిటీ క్రికెట్ ఆడారు. ఫలితంగా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా తన తొలి ఓవర్లోనే వికెట్ తీసి పాక్ శిబిరంలో గుబులు రేపాడు. మంచి ఆరంభం ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్ చూపించింది. తర్వాత జస్ప్రీత్ బూమ్రా తన ప్రత్యేక శైలితో, ఖచ్చితత్వంతో బంతులు వేస్తూ కీలక వికెట్లు పడగొట్టాడు. ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ బ్యాటర్లు తప్పుడు షాట్లు ఆడుతూ వరుసగా అవుట్ అయ్యారు. ముఖ్యంగా బాబర్ ఆజం వంటి కీలక బ్యాటర్ వికెట్ పడడం మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. గాడిదకు గంధం వాసన తెలియదు అన్నట్లు పాక్ బ్యాటర్లు అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. ఫీల్డింగ్లో కూడా భారత ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపించారు. పట్టుదలతో క్యాచ్లు అందుకొని బౌలర్లకు అండగా నిలిచారు. చివరికి పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 61 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ ఫలితంతో టీ20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్పై భారత ఆధిపత్యం మరింత బలపడింది. భారత్ పాక్ పోరాటాల చరిత్రను పరిశీలిస్తే ఎన్నో స్మరణీయ క్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు 2015 వన్డే ప్రపంచ కప్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015 సందర్భంగా కూడా ఫిబ్రవరి 15న ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని భారత్ విజయం సాధించింది. అయితే ఆ టోర్నీలో భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అందుకే ఈసారి కూడా అదే తేదీ రావడంతో అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది. కానీ క్రీడల్లో ప్రతి మ్యాచ్ కొత్త కథనే రాస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈసారి మ్యాచ్ జరిగిన రోజు మహాశివరాత్రి కావడం. శివరాత్రి అంటే శివుడి ఆరాధన, తాండవం, ఆధ్యాత్మికత. క్రికెట్ చరిత్రలో కూడా శివరాత్రి రోజు ఓ అద్భుత ఘట్టం ఉంది. 2003 ప్రపంచ కప్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2003 సందర్భంగా పాకిస్తాన్పై సచిన్ టెండూల్కర్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను అభిమానులు ఇప్పటికీ శివతాండవంగా గుర్తుంచుకుంటారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అఖ్తర్ వంటి వేగవంతమైన బౌలర్లను ఎదుర్కొంటూ సచిన్ ఆడిన ధైర్యవంతమైన షాట్లు అప్పట్లో కోట్లాది మందిని ఉత్సాహపరిచాయి. ఆయనకు తోడుగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా దూకుడుగా ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ మ్యాచ్ ఎంతో మందికి క్రికెట్పై మక్కువ పెంచింది. ఇక ఈ మ్యాచ్లో మరో చర్చనీయాంశం కెప్టెన్ల మధ్య కరచాలనం లేకపోవడం. పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా కెప్టెన్లు ఇద్దరి మధ్య కూడా ఎలాంటి కరచాలనం లేకుండానే మొదలైంది. టాస్ టైంలో ఇరు జట్ల కెప్టెన్ సూర్యకుమార్
సల్మాన్ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. భారత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. పటాకులు పేల్చుతూ అభిమానులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దారుణంగా ట్రోలింగ్ చేశాడు. ఆఫ్ఘాన్ జిలేబీ అనే బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేస్తూ పాకిస్తాన్ చిత్తుగా ఓడిందనే సంకేతాన్ని ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన భారత అభిమానులు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు. పాకిస్తాన్ పరువు తీసేలా ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే ప్లాన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ చేసి పాకిస్తాన్ పరువు తీశాడని అంటున్నారు. పాకిస్తాన్ను భారత ఓడించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ జట్టు పోటీ ఇవ్వలేకపోయిందని, బహిష్కరించి ఉంటేనే పరువు దక్కేదని సెటైర్లు వేశారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్పై గెలవడం పాకిస్తాన్కు అసాధ్యమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని రంగాల ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఓటమిని జీర్ణించుకోలేక కొందరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. క్రీడల్లో గెలుపోటములు సహజం. గత 2 దశాబ్దాలుగా ఐసీసీ ఈవెంట్లో భారత ఆధిపత్యం ప్రదర్శించడం పాకిస్తాన్ అభిమానులను మరింత కలిచివేస్తోంది. దక్షిణాసియా రాజకీయ పరిణామాలు కూడా ఈ మ్యాచ్లపై ప్రభావం చూపుతాయి. భారత పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధాలు కూడా ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భారత జట్టుకు మద్దతు తెలిపారు. ఈ టోర్నమెంట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదము ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా కూడా ట్రోలింగ్ చేశారు పాకిస్తాన్ అభిమానులు. అయితే వీటన్నిటిని మనసులో పెట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. బలూచిస్తాన్లో కూడా సంబరాలు చేసుకున్నారట. క్రికెట్ ఇప్పుడు కేవలం ఆట మాత్రమే కాదు, దేశాల మధ్య భావోద్వేగ అనుబంధాలకు ప్రతీకగా మారింది. అయితే అడవిలో సింహం మాత్రమే గర్జన చేయాలి, అలా కాకుండా వీరి కుక్క సింహంలాగా మారిపోవాలని బీభత్సంగా గర్జన చేయాలి అనుకుంటే కుదరదు. క్రికెట్లో టీమిండియా సింహం లాంటిది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియానే ఒప్పుకున్నాయి. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే ఇది అర్థం కావడం లేదు. అనేక సందర్భాలలో అర్థమయ్యేలా టీమిండియా చెప్పినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దల తలకు ఎక్కడం లేదు. తాజాగా టీమిండియా ఆసియా కప్ గెలిచింది. ఆ సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధినేతగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో నఖ్వీ అలానే చూస్తూ ఉండిపోయారు. చివరికి వెనక్కి వెళ్లిపోయాడు. ట్రోఫీ గెలిచినప్పటికీ నఖ్వీ చేతుల మీదుగా దానిని తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్లు ఇష్టపడలేదంటే వారికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటే ఎంత చులకనో, పాకిస్తాన్ క్రికెట్ అధిపతి అంటే ఎంతటి హేయమైన భావమో అర్థం చేసుకోవచ్చు. ట్రోఫీని తీసుకోవడానికి ఇష్టపడిన టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్తో ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు? పాకిస్తాన్ జట్టు దారుణంగా ఓడిపోతున్న తీరును చూసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధినేత నఖ్వీ చిన్నబుచ్చుకున్నాడు. భారత బౌలర్ల దూకుడు ముందు పాకిస్తాన్ ప్లేయర్లు తలవంచుకుంటే తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ పూర్తి కాకముందే పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసుకుని దొడ్డిదారున కారులో వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు వెంబడిస్తుంటే తట్టుకోలేక కారు వేగాన్ని పెంచి కొలంబోలో తనకు కేటాయించిన హోటల్ గదిలోకి వెళ్లిపోయాడు. నఖ్వీ ఇటీవల అనేక డ్రామాలు ఆడాడు. తమ పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో ఆడబోదని కూడా అన్నాడు. ఇంకా రకరకాల నాటకాలు ఆడాడు. చివరికి ఐసీసీ ఒత్తిడి తీసుకురావడంతో అన్నీ మూసుకున్నాడు. అయితే భారత్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్తో పాకిస్తాన్ జట్టును ఓడించింది. సరికొత్త రికార్డు సృష్టించి అదరగొట్టింది. మొత్తానికి భారత పాకిస్తాన్ మ్యాచ్ అనేది కేవలం స్కోర్ బోర్డు కథ కాదు. అది చరిత్ర, భావోద్వేగం, గర్వం, పోటీభావం అన్నీ కలిసిన సమ్మేళనం. ప్రతి తరం తమ తమ జ్ఞాపకాలను ఈ మ్యాచ్లతో ముడిపెట్టుకుంది. 2003లో సచిన్ ఇన్నింగ్స్ ఎలా గుర్తుండిపోయిందో ఈ విజయము అలాగే అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది. క్రీడల సౌందర్యం అదే. నేటి గెలుపు రేపటి ప్రేరణగా మారుతోంది. పోరాడితేనే పొలం దక్కుతుంది అన్నట్లు కష్టపడి ఆడిన జట్టుకే విజయమనే వరం లభిస్తోంది. ఈ విజయంతో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానుల గుండెల్లో గర్వాన్ని నింపింది. సింహం చేసే గర్జన అడవిలో ప్రకంపనలు సృష్టిస్తే కుక్కరిచే అరుపుకు చెట్టు మీద ఉన్న పిట్టలు కూడా లేవవు. ఇప్పటికైనా ఈ విషయాన్ని నఖ్వీ గుర్తుపెట్టుకుంటే మంచిదని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.